శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం అష్టమ అధ్యాయాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో నేడు మనం చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బలరాముడు అలాగే ఇతర గోప కుమారులు అందరూ కూడా కృష్ణుడు మన్ను తింటున్నాడమ్మా అని చెప్పి తల్లి యశోద దగ్గరికి వచ్చి చెప్పడం, ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఎలా సమాధానం ఇచ్చాడు, శ్రీకృష్ణ పరమాత్ముడు తన నోటిలో విశ్వాన్ని ఎలా ప్రదర్శించాడు తల్లికి, అది చూసినటువంటి యశోద సర్వ విశ్వాంతర్యామి అయినటువంటి పరమాత్ముడు ఈయనే కదా అని చెప్పి భావించడం, మరుక్షణంలోనే విష్ణుమాయ కమ్మి ఆవిడ మళ్ళీ పుత్ర వాత్సల్యంతో ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకోవడం జరుగుతుంది. క్షణాల్లో మాయ కమ్మేసింది ఆవిడ. చివరికి ఇదంతా తెలుసుకుని ఈ నంద యశోదలిద్దరు కూడా ఏం పుణ్యం చేసుకున్నారో కదా అని చెప్పి అడిగినటువంటి పరీక్షిత్తుకి శుకుడు నంద యశోదల యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలపడం అనేటువంటిది నేటి శ్లోకాలను మనం ప్రవచించుకోబోతున్నాం. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అమ్మా, తమ్ముడు మన్ను తింటున్నాడమ్మా అని చెప్పారు. ఏరా అబ్బాయి, ఇట్లా రహస్యంగా ఎవరికి తెలియకుండా మన్ను తింటున్నావుట అని చెప్పి తల్లి యశోద బాలకృష్ణుణ్ణి నిలదీసింది. నాహం భక్షితవానంబ సర్వే మిథ్యాభిశంసినః. అమ్మా, నేనెక్కడన్నా మట్టి తిన్నానమ్మా, వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు? సర్వే మిథ్యాభిశంసినః, నా మీద నేరారోపణలు చేసేటువంటి వాళ్ళు, నన్ను కొట్టిద్దామని ప్రయత్నిస్తున్నారు వీళ్ళు, అంత అబద్ధాలు చెప్తున్నారు వీళ్ళు. ఏది సత్యగిరస్తర్హి సమక్షం పశ్య మే ముఖం. ఏది సత్యగిరహ తర్హి, వాళ్ళు చెప్పినటువంటి మాటలు నిజం అనుకున్నట్టయితే, నువ్వే నమ్మినట్టయితే, సమక్షం ఇప్పుడే నీకే చూపిస్తాను, నా ముఖం చూపిస్తాను. ముఖం పశ్య, ముఖము అంటే నోరు, నా నోరు చూపిస్తాను చూడమ్మా. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మం జూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరిం మార్గము ఘటించి చెప్పెదరు. వీళ్ళ మార్గం ఏంటంటే నీ చేత నన్ను కొట్టించాలి, కుళ్ళుపోదు వీళ్ళందరూ, కాబట్టి అట్లా చెప్తారమ్మా, నువ్వు నమ్మమాకు. నమ్మం జూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరిం మార్గము ఘటించి చెప్పెదరు. కాదేనిన్ మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. మదీయ ఆస్యమున యొక్క గంధం ఆఘ్రాణించి, ఆస్యము అంటే ముఖము, నా ముఖము యొక్క గంధాన్ని ఆఘ్రాణించి నువ్వు అనుకున్నదే నిజమైతే అప్పుడు నన్ను దండించమ్మా అని చెప్పి, ఎంత అమాయకంగా అంటే, అప్పుడు దండించమ్మా, నువ్వు దండించమ్మా, తప్పైతే నా తప్పైతే నువ్వు కొట్టమ్మా, వీళ్ళ తప్పైతే వీళ్ళ కొట్టమ్మా అన్నట్టుగా ఉంటుంది. నా తప్పైతే నన్ను కొట్టమ్మా అని ఎప్పుడైతే అన్నాడో, ఒక మొగ్గు విశ్వాసం అమ్మవారి యొక్క యశోదమ్మ వారి యొక్క విశ్వాసం పిల్లవాడి కృష్ణ పరమాత్ముడి వైపే మొగ్గుతుంది ఎప్పుడు కూడా. నన్ను కొట్టమ్మా, నిజంగా నా తప్పైతే కొట్టు, చూడు కావాలంటే నోరు చూడు అన్నాడు. అక్కడ మట్టి కనిపించిందా? మొత్తం భూమాత, సమస్తమైనటువంటి విశ్వానికి ఆధారమైనటువంటి భూమాతే కాకుండా మొత్తం ఆకాశం, అంతరిక్షం మొత్తం అంతా. యజ్జేవం తర్హి వ్యాదేహి ఇత్యుక్తః స భగవాన్ హరిః వ్యాదత్తావ్యాహతైశ్వర్యః క్రీడామనుజ బాలకః. లీలామానుష భగవంతుడు ఆయన, లీలామానుష స్వరూపుడైనటువంటి ఆ భగవంతుడు ఒక్కసారి నోరు తెరిస్తే అప్పుడు ఆ నోట్లో ఆవిడికి కనిపించినటువంటివన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు అక్కడ వరుసగా. సా తత్ర దదృశే విశ్వం జగస్థాస్ను చ ఖం దిశః సాద్రిద్వీపాద్భిభూగోళం
సవాయుగ్ని ఇందు తారకం. ఏమేం చెప్తున్నారు ఇక్కడ? సా అంటే ఆమె, ఆ తల్లి యశోద, తత్ర, ఆ ముఖంలో, ఆ బాలకృష్ణుడి యొక్క ముఖంలో, తత్ర అంటే అక్కడ, ఆ పిల్లవాడి నోటి యందు, దదృశే విశ్వం, మొత్తం విశ్వాన్నంతా కూడా చూసింది. విశ్వం జగస్థాస్తు, జగస్థాస్ను, ఖం దిశ, ఖం అంటే ఆకాశము, ఆకాశమునందు సంచరించేటువంటి వాళ్ళని ఖేచరులు అంటారు. అది పక్షులు అవ్వచ్చు, గంధర్వులు అవ్వచ్చు, సిద్ధులు అవ్వచ్చు. ఖం అంటే ఆకాశం. అక్కడ ఆ తర్వాత దిశ, ఓ పక్కన అంతరిక్షం అంతా కనిపించింది లోపల, ముందు ఆకాశం. తర్వాత దిక్కులు కనిపించాయి. అంతేకాకుండా సాద్రి, సా ప్లస్ అద్రి, అద్రి అంటే పర్వతాలు, అంటే పర్వతాలతో నిండినటువంటి భూమండలం అంతా కనిపించింది. పర్వతాలు, ద్వీపాలు, సాద్రి ద్వీపాబ్ధి భూగోళం, మొత్తం సమస్తమైనటువంటి భూగోళం. ఎట్లాంటి భూగోళము? పర్వతాలతో, నదులతో, ద్వీపాలతో కూడుకుని ఉన్నటువంటి భూమండలం అంతా కనిపించింది. సాద్రి ద్వీపాబ్ధి, ద్వీప అబ్ధి, అబ్ధి అంటే సముద్రం, అట్లాంటి భూగోళం అంతా కనిపించింది. స వాయుగ్ని ఇందు తారకం, వాయు, అగ్ని, ఇందు, తారకం, మొత్తం సమస్తమైనటువంటి వాయువులు కనిపించాయి అక్కడ. వాయుదేవుడు, అగ్ని, అంతేకాకుండా ఇందు చంద్రుడు, తారకం నక్షత్ర మండలం అంతా కనిపించింది. ఆకాశం, అంతరిక్షము, ఆకాశము, దిక్కులు, భూమండలము, సమస్తమైనటువంటి జ్యోతిశ్చక్రం అంతా కనిపించింది. జ్యోతిశ్చక్రం జలం తేజో నభస్వాన్ వియదేవచ వైకారిణి వైకారికానింద్రియాణి మనో మాత్ర గుణాశ్రయ. మొత్తం సమస్తమైనటువంటి జ్యోతిశ్చక్రం అంతా కనిపించింది. జ్యోతిర్మండల చక్రం అంతా కనిపించింది. అంతరిక్షంలో ఉండేటువంటి మండలం, పాలపుంతలు, ఎన్నెన్నో అద్భుతమైనటువంటివి, అట్లాంటివన్నీ కనిపించాయి. సమస్తమైనటువంటి జలరాశి కనిపించింది, తేజోరాశి కనిపించింది. నభస్వాన్ వియదేవచ, చక్కటి ఆకాశము మొదలైనటువంటివన్నీ, స్వర్గలోకము, భూలోకంలో అన్ని లోకాలు కనిపిస్తున్నాయి. నభస్వాన్ వియదేవచ వైకారికాణీంద్రియాణి మనోమాత్ర గుణాశ్రయ. మనోమాత్ర గుణాశ్రయ, అత్యద్భుతమైనటువంటి వైకారిణి, వికారాలు కలిగించేటువంటి సమస్తమైనటువంటి ఇంద్రియాలు, స్వర్గలోకాలు, భూలోకాలు అంతా అన్ని చూశాయి. అహంకార మమకారాదులకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి ఇంద్రియాలు, మనోమాత్ర మనస్సు, పంచ తన్మేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్రియాలు, ఇట్లాంటివన్నీ కాకుండా గుణాశ్రయ, త్రయో గుణా, మూడు గుణాలు ఏవైతే ఉంటాయో, సత్వరజస్తమో గుణాలకి ప్రధానమైనటువంటి ఆధారభూతమైనటువంటివన్నీ ఏవైతే ఉంటాయో జగత్తులు, అవన్నీ కనిపించాయట. శ్రోత్రాది దశ ఇంద్రియాలు కనిపించాయి, మనస్సు కనిపించింది. అంతేకాకుండా ఈ మనస్సుకి ప్రధానమైనటువంటి వికారాలు కలిగించేటువంటి శబ్ద రూప రసగంధాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కనిపించాయి. గుణాశ్రయ, సత్వరజస్తమో గుణాలు ఏవైతే ఉంటాయో అవి కనిపించాయో పక్కన. ఇవన్నిటికీ కారణమైనటువంటివన్నిటికీ విశ్వంలో ఏవైతే ఉంటాయో అవన్నీ అమ్మవారు, ఆ యశోదమ్మ పిల్లవాడి నోట్లో దర్శించి ఆశ్చర్యపోయింది ఒకసారి. ఏతద్విచిత్రం సహజీవకాల స్వభావ కర్మాశయ లింగవేదం సూనోస్తనౌ వీక్ష్య విదారితాస్యే ప్రజం సహాత్మానమవాపశంకాం. ఇక ఇదేంటి ఇట్లా ఉంది? ఏతద్విచిత్రం, ఇంత విచిత్రం ఏమిటి? విశ్వాన్ని చూసుకోవడం కాదు, ఈ శ్లోకంలో వర్ణిస్తున్నది ఏంటంటే తనని తాను కూడా చూసుకుంది ఆయన నోట్లో. మొత్తం వ్రజమంతా కనిపిస్తున్నది, గొల్లపల్లి అంతా కనిపిస్తుంది ఆయన నోట్లో. శ్రీకృష్ణ పరమాత్ముడు కనిపిస్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్ముడి నోట్లో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. ఎదురుకుండా ఆవిడ యశోదమ్మ తనని తాను చూసుకుంది, అక్కడ అద్దంలో చూసుకుంది. అంతా ఏదో ఏరియల్ వ్యూ నుంచి చూస్తే జూమ్ లో ఎలా ఉంటుందో అలా చూస్తుంది మొత్తం. ఏతద్విచిత్రం, ఎంత విచిత్రం ఇది! సహ జీవకాల స్వభావ కర్మాశయ లింగభేదం. ఆ చిన్న కృష్ణుడి యొక్క నోట్లో ఈ విధంగా సకలమైనటువంటి జీవరాశులన్నీ కనిపిస్తున్నాయి పక్కన. సకల ప్రాణుల యొక్క ఉత్పత్తికి కేంద్రమైనటువంటి ఉనికి ఏదైతే ఉంటుందో, ఆ సృష్టికి, స్థితికి, లయకి కారకుడైనటువంటి వాడు ఈ పరమాత్ముడు. ఆయన నోట్లో ఇవన్నీ దర్శించి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, కాలానికి అలాగే ఇటు
పరిణామానికి మూలమైనటువంటి స్వభావమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంది ఆవిడ. ప్రధానంగా చివరికి సూనోస్తనౌ వీక్ష విదారితాస్యే అస్య విదారితాస్యే, ఆ తెరిచినటువంటి నోటిలో వ్రజం మొత్తం గొల్లపల్లినంతా గమనించుకుంది. సహాత్మానం అవాపశంకాం, సహ ఆత్మ, ఆత్మ అంటే ఆత్మానం అనే పదానికి అర్థం తనని తాను చూసుకోవడం. సహ ఆత్మ, తనని, కృష్ణ పరమాత్మని, వ్రజం గొల్లపల్లిని ఇదంతా చూసి ఏమిటి ఇదంతా ఆశ్చర్యంగా ఉంది, ఏతద్ విచిత్రం, ఇంత విచిత్రం ఏమిటి అని శంకాం, అనుమానంతో, ఏమిటి ఇదంతా, నాకు ఏమన్నా బుర్ర తిరిగిందా ఏమన్నా, కిం స్వప్న ఏతదు తదేవ మాయా, కిం వా మదీయో బత బుద్ధిమోహ, అధో అముష్యేవ మమార్భకస్య యః కశ్చనోత్పత్తిక ఆత్మయోగః. కిం స్వప్న ఏతదు తదేవ మాయా, ఇది స్వప్నమా లేకపోతే దేవమాయ, ఏమన్నా దేవతలు చేసినటువంటి మాయ ఇది అని చెప్పి ఆవిడే కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్న దాననో. ఏమి నాకు పాల్పోవట్ల, ఏంటి ఇది, ఏం జరిగింది, నాకేమన్నా అయింది, ఈ పిల్లవాడిది ఏమన్నా ఇట్లా ఉంది. తలపన్నేరకయున్న దాననో యశోదాదేవిగానో పరస్థలము బాలకుండెంత ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఎంత ఆశ్చర్యం ఇది ఆలోచిస్తుంటే. కలయో వైష్ణవ మాయయో అని పోతనామాచ్యుడు రాస్తే వ్యాసుల వారు కిం స్వప్న, ఏమన్నా నిజమా కళ, ఏతదుత దేవమాయ లేక దేవమాయ, ఇదేమన్నా వైష్ణవమాయ. వైష్ణవమాయ అలాగే ఉంటుంది, కాసేపు మోహంలో పడేస్తుంది, కాసేపు ఏమన్నా అదిగో అంతా ఆత్మ, జీవాత్మ పరమాత్మ అనే తత్వంలో తీసుకెళ్తాడు. కాసేపు భక్తి మార్గాన్ని అలా చూపిస్తాడు, దగ్గర ఉంది, మరుక్షణంలో మాయలో పడేస్తాడు. ఇప్పుడు యశోదాదేవి పరిస్థితి అదే. అట్లా సందేహాలు పట్టం, అంటే శక్తి ఆయనే, మాయా ఆయనే, రెండు చేసేది ఆయనే. మనకి పరీక్ష పెట్టినట్టుగా ఉంటుంది. సాధకుడైనటువంటి వాడు ఇటు వెళ్తాడా అటు మొగ్గుతాడా అనేటువంటిది పరీక్ష పెడుతూ ఉంటాడు భగవంతుడు. అది కూడా ఆయన లీలే. కిం స్వప్న ఏతదుత దేవమాయ, కలయా లేకపోతే వైష్ణవ మాయ. కిం వా మదీయో బత బుద్ధిమోహ, లేకపోతే నా బుద్ధికి ఏమన్నా మోహం ఆవేశించిందా. మోహం ఆవేశిస్తే మోహం ఆవేశించినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ఉంది నా బుద్ధి కూడా. మదీయో బత బుద్ధిమోహ, నా బుద్ధిమోహమేమో, మోహం ఆవహించినటువంటి వాడు, ఆవేశించినటువంటి వాడు ప్రవర్తించే తీరులో ఉంది నా పరిస్థితి. అట్లా ఈ పిల్లవాడి నోట్లో ఇదేంటి ఇట్లా. అథో అముష్యేవ మమార్భకస్య, మమ అర్భక, నా పిల్లవాడి నోట్లో, నాకు జన్మించినటువంటి నా పిల్లవాడి యొక్క నోట్లో అముష్యేవ అధః యః కశ్చనోత్పత్తిక ఆత్మయోగ, లేకపోతే ఏమన్నా అత్యద్భుతమైనటువంటి యోగి అయిన ఆత్మయోగీంద్రుడి అయినటువంటి స్వరూపమా నాకు పుట్టినటువంటి వాడు ఈ పిల్లవాడు అనేటువంటి ఆలోచన కూడా వచ్చేసింది. నా పిల్లవాడైనా ఇతడు, లేకపోతే ఏమన్నా యోగీంద్రుడా, మహాయోగీంద్రుడా, మహాత్ముడైనా అయి ఉండవచ్చు అనేటువంటి సందేహంలోకి వచ్చేసింది. అలాగే అథో యథావన్న వితర్క గోచరం చేతో మనః కర్మ వచోభిరంజస యదాశ్రయం ఏన యతః ప్రతీయతే సుదీర్విభావ్యం ప్రణతాస్మి తత్పదం. అట్లా ఆ విశ్వము మొత్తం సమస్తమైనటువంటి 14 లోకాలు, చరాచర సృష్టి తనని, గొల్లపల్లిని కూడా చూసుకునేటప్పటికీ, అద్దంలాగా ప్రత్యక్షంగా దర్శించేటప్పటికీ పరమాత్ముడికి, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి తన పిల్లవాడికి తల్లి నమస్కరించుకున్నటువంటి చక్కటి శ్లోకం ఇది. ప్రణతాస్మి తత్పదం అని చివరిలో ఇచ్చారు. తత్పదం ప్రణతా అస్మి, తత్పదం అంటే ఆ పిల్లవాడి యొక్క పాద పద్మాలకి, ఆ పరమాత్ముడి యొక్క పాద పద్మాలకి అహం ప్రణతా అస్మి, నేను నమస్కరిస్తున్నాను. అథో యథావన్న వితర్క గోచరం, యథావన్న వితర్క గోచరం, నిజంగా యథార్థంగా చెప్పాలంటే ఇది వితర్క గోచరం. ఎంత తర్కించినా, ఎంత ఆలోచించినా మన బుద్ధికి గోచరము కానటువంటిది వితర్క గోచరం. నా ఆలోచిస్తే బుద్ధికి గోచరం కానటువంటి ఆలోచన. అట్లాంటి పరమాత్ముడి యొక్క లీలయ సామాన్య మానవుల యొక్క బుద్ధికి ఏమందుతుంది.
చేతో మనః కర్మ వచోభిరంజస. చేతో మనః కర్మ వచోభిరంజస. పరమాత్ముడి యొక్క లీలల్ని మన ఆలోచనలతోనూ, మన మనస్సుతోనూ, మన చేష్టలతోనూ, చేష్టలతోనూ, మనస్సుతోనూ, కర్మలతోనూ, వచోభిరంజస మన వాక్కులతోనూ ఆ పరమాత్ముని అంచనా వేయగలమా? 3 వేదాలు కూడా ఆ పరమాత్ముడి యొక్క లీలల్ని కీర్తించలేవు. అట్లాంటిది మన మనస్సులు, మన కర్మలు, మన వాక్కులు, మన స్తోత్రాలు, మన ఆలోచనలు ఆ పరమాత్ముని ఎక్కడ అంచనా వేయగలం? యదాశ్రయం ఏన యతః ప్రతీయతే. యదా ఆశ్రయం, ఏ పరమాత్ముడైతే ఆశ్రయభూతుడైతాడో, దేనికి ఆశ్రయము? మొత్తం సమస్తమైనటువంటి విశ్వానికి కూడా ఏ పరమాత్ముడు ఆశ్రయము, అలాగే సృష్టి స్థితి లయలకు ఏ పరమాత్ముడైతే మూలకారకుడు, ఏన యతః ప్రతీయతే. యతః ఏన ప్రతీయతే, ఏ పరమాత్ముడి నుంచి అయితే ఇదంతా సృష్టించబడిందో, స్థితి కాబడిందో, లయం కాబడుతున్నదో, అట్లాంటి ఆ పరమాత్ముడి యొక్క సుదుర్విభావ్యం. సుదుర్విభావ్యం, దుర్విభావ్యం అంటే మనం కనుక్కోలేనటువంటిది. ఆ పరమాత్ముడు దుర్విభావ్యం, సుదుర్విభావ్యం, సాధ్యం కాదు, మనకు కష్టం, మనకు అంతు చిక్కడు, అసాధ్యం. సుదుర్విభావ్యం అంటే అసాధ్యం. సుదుర్విభావ్యం, ఆ పరమాత్ముడి యొక్క లేదు అచ్చం అసాధ్యం మనం కనుక్కోవడం. అందువల్ల మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన పాద పద్మాలని మనం అలా అనుసరించి ఆయనకి శరణు వేడటం తప్ప మనం ఏమీ చేయలేం. అందువల్ల ప్రణతాస్మి తత్పదం, నేను నమస్కరిస్తున్నాను స్వామి అంటూ ఆ తల్లి ఆ పిల్లవాడి పాదాలకు నమస్కరించింది ఒక్కసారి. ఇది చాలు ఆవిడ జన్మ సార్థక. అంటే గుర్తుపట్టేసింది, అమ్మ గుర్తుపట్టేసిందే అనుకున్నాడు పిల్లవాడు. వెంటనే అహం మమాసౌ పతిరేష మే సుతో ప్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి గోప్యశ్చ గోపాః సహ బోధనాశ్చ మే యన్మాయయేత్థం కుమతిః సమే గతిః. కుమతిః సమే గతిః. తన అహంకారాన్ని, మమకారాన్ని వదిలిపెట్టేసి నీవే శరణు, నీవే దిక్కు స్వామి అని వేడుకున్నటువంటి శ్లోకం యశోదాదేవి ఈ శ్లోకంలో. ఇంతవరకు నేను ఎంత అహంకారంతో ఉన్నాను స్వామి, ఎంత తప్పు. అహం అంటూ మొదలుపెట్టారు. అహంకారం, అహం నేను నేను అనే పదంలోనే అహంకారం కనిపించేస్తుంది. అహం మమ అసౌ పతిరేష మే సుతో. అహం మమ అసౌ, అహం మమ నేను, నేను అసౌ పతి ఏష, ఇదిగో ఇతడు నా భర్త. ఏష మమ పతి, ఈయన నా భర్త నందుడు. నేను యశోదని, నందుడి భార్యని. ఇదిగో నా భర్త నందుడు. మే సుత, ఇతడు నా కుమారుడు. ఈ పిల్లవాడు మొత్తం రేపల్లంతా పాపులర్ అయిపోయాడు, నా కుమారుడే. అలాగే ప్రజేశ్వరస్యాఖిల విత్తపాసతి. ప్రజేశ్వరస్య అఖిల విత్తప, మొత్తం ఈ వ్రజమంతా, ఈ గొల్లపల్లి అంతా నాకు సంబంధించింది. నా వాళ్ళే ఉన్నారు, నా బంధుజనం అందరూ ఉన్నారు, వీళ్ళందరూ నా బంధువులే. అఖిల విత్తప, సకల ఐశ్వర్యాలు, సంపదలు ఇవన్నీ నాకు చెందినటువంటివి. ఇదంతా నాది 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 అనేటువంటి అహంకారంలో, మమకారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ తల్లి పైగా గోప్యశ్చ గోపాః సహ గోధనాశ్చ మే. మే అంటే నా యొక్క. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోపీజనములు, గోపాలకులు, గోధనము వీళ్ళందరూ నా వాళ్లే, నాకు సంబంధించినటువంటి ఐశ్వర్యములే. వీరందరూ కూడా నా బంధుజనములు, నా వర్గములు అనేటువంటి ఏదైతే మోహంలో ఆవేశించి ఉందో, యన్మాయతేత్థం కుమతి. కుమతి, ఇప్పటిదాకా ఎట్లా ఉన్నాను, నా బుద్ధి ఎలా ఉందంటే మతి, సుమతి, కుమతి. సుమతి అంటే మంచి బుద్ధి, జ్ఞానం కలిగి ఉండడం. కుమతి అంటే అజ్ఞానంలో ఆవరించి ఉండటం. నా బుద్ధి ఎట్లా ఉందంటే ఇప్పటిదాకా అజ్ఞానంలో ఆవహించి ఉంది. నేను, నా వారు, నా బంధువులు, నా ఊరు, నా ఇల్లు, నా అంతా నాది నాది అనేటువంటి ఈ మమకారం ఏదైతే ఉందో, ఈ జంజాటాల్లో ఉన్నటువంటి నేను ఇప్పటిదాకా ఎంత అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నాను స్వామి. యన్మాయత్యేత్థం, యన్మాయయ, ఏ స్వామి యొక్క మాయలో ఈ విధంగా నేను పడిపోయానో ఇప్పుడు నిన్ను చూడంగానే నాకు అర్థమైపోయింది. ఇదంతా అజ్ఞానం అని నాకు అర్థమైపోయింది. కుమతి, ఇది నా అజ్ఞానం. నాది నేను మమకారంలో, అజ్ఞానంలో, అహంకారంలో ఏదైతే ఉన్నానో నీ దర్శనంతో పటాపంచలైపోయింది.
అని చెప్పి ఆ తల్లి వేడుకొని సమే గతి అని చెప్పి చివరికి సహా అంటే అతడే మే గతి, నాకు మార్గం, ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు శరణు అంటూ వేడుకుంది ఆ తల్లి ఇక్కడ. ఎవరు అంటే ఇప్పుడు ఆ విశ్వంలో చూపించినటువంటి, విశ్వాన్నంతా చూపించినటువంటి విశ్వం ఆయన ఉదరంలో ఉంది, అలా దర్శించింది ఆ తల్లి. కానీ మనం అనుకుంటాం ఇదంతా బయట ఉన్నదని చెప్పి అనుకుంటాం, విశ్వమంతా బయట ఉంది అనుకుంటాం. మన లోపల ఉందని, బయట ఉన్నటువంటి విశ్వం ఏదైతే ఉందో అదంతా లోపల ఉన్నదని చూపించడమే ఈ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఈ విశ్వరూప దర్శనం ఏదైతే ఉందో, నోటిలో చూపించిన దర్శనం ఏదైతే ఉందో దాని యొక్క ప్రధానమైనటువంటి అంతరార్థం. ఈ సృష్టి అంతా మనలోనే ఉంది, బయట ఉన్న సృష్టి అంతా మనలోనే. అయితే పిల్లవాడు పుట్టి ఇంతకాలమైంది, ఇప్పుడు చూపించవలసిన అవసరం ఏమిటి అనే ఒక ప్రశ్న మొదలవుతుంది. ఈ ముందు తర్వాత రాబోయేటువంటి శ్లోకాలు కూడా చెప్పుకున్నాక మనం ఆ ప్రశ్న వేసుకుందాం. ఇంతకాలం ఎందుకు చూపించాలో ఇప్పుడే ఎందుకు చూపించాడు, అంతకుముందు ఒకసారి చూపించాడు, ఇది రెండోసారి విశేషంగా చూపించాడు. ఈ రెండు సందర్భాల్లో ఎందుకు చూపించాడు అనేటువంటిది మనం ఈ శ్లోకాలు, ఈ అధ్యాయం అయిపోయిన తర్వాత దాన్ని విశేషంగా చెప్పుకుందాం. ఇత్థం ఇత్థం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వరః వైష్ణవీం యతనోన్మాయాం పుత్ర స్నేహమయీం విభుః. అయిపోయింది, అప్పుడే మాయ గమ్మేసింది. ఈయనే పరమాత్మ, ఈయనే దిక్కు, ఈయనే నాకు శరణు అని చెప్పి అనుకున్నటువంటి తల్లికి ఓహో, అమ్మకి అహంకారం పోయింది, మమకారం పోయింది, పరమాత్ముడు జీవాత్మ పరమాత్మ ఈ విధంగా అర్థం చేసుకున్నది అనేటువంటి విషయం తెలుసుకున్న పరమాత్ముడు ఒక్కసారి మాయ చేశాడు. వైష్ణవ మాయ అంటారు దాన్ని. ఆ వైష్ణవ మాయ కమ్మేసి మళ్ళీ పుత్ర వాత్సల్యంలోకి వెళ్ళిపోయింది. నా బాలుడు, నా పిల్లవాడే, మా కన్నే, మా బుజ్జి అనుకుంటూ మళ్ళీ ఆ పిల్లవాడిని ఒళ్ళో తీసుకుని లాలించడం మొదలు పెట్టేసింది. ఇత్థం విదిత తత్వాయాం విదిత, సమస్తమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నటువంటి ఆ తల్లి వెంటనే మరుక్షణంలో విష్ణువు చేసినటువంటి మాయకి ప్రలోభ పడిపోయి పుత్రవాత్సల్యానికి దిగిపోయింది. ఇత్థం విదిత తత్వాయాం గోపికాయాం స ఈశ్వరః. ఆ విధంగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడు సహా ఈశ్వరః ఈవిడ యొక్క తత్వాన్ని తెలుసుకుని వెంటనే వైష్ణవీం యతనోన్మాయాం, తన వైష్ణవ మాయ ఏదైతే ఉందో అది ఆవిడ మీద ప్రయోగించాడు. దాంతో మరుక్షణంలో అప్పటిదాకా ఈయన పరమేశ్వరుడు, నేను భక్తురాల్ని అనేటువంటి భావనలో ఉన్నటువంటి ఆవిడ, ఆయన పరమాత్ముడు, నేను జీవాత్మని అనేటువంటి ఇది, నేను భక్తురాల్ని, ఆయనే శరణు, ఆయనే దిక్కు అన్నటువంటి భావంలో ఉన్నటువంటి ఆవిడ కాస్త పుత్ర స్నేహమయీం విభుః, ఈ పిల్లవాడు నా బిడ్డడు, ఈ పరమాత్ముడు నా బిడ్డడు అని పుత్ర స్నేహంలోకి మళ్ళీ దిగిపోయింది మరుక్షణంలో. ఎంతసేపు నిలిచిందో చూసారా? ఇది ఉదాహరణ. మనం కూడా నిత్యము పూజలు చేస్తూ ఉంటారు, మీరు కూడా చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి ఎంతో ఉపాసన చేసుకుంటూ ఉంటారు. పొద్దున కాసేపు, సాయంత్రం కాసేపు, వీలైతే మధ్యాహ్నం కూడా సంధ్యలతో పాటుగా ఎన్నో వ్రతాలు చేసుకుంటూ ఉంటారు, పూజలు చేసుకుంటూ ఉంటారు. కానీ మనం గంట సేపు కూర్చుంటే ఆ గంట సేపట్లో మనం పరమాత్ముని మీద మనం దృష్టి పెట్టింది ఎంతసేపు ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ భవబంధాల్లో ఉన్నంతసేపు ఏవో ఆలోచనలతో మనం భగవంతుని మీద ఎంతసేపు ధ్యానం చేస్తాం. మీరు పూజ చేస్తున్నారు, లేకపోతే నమ్మకం చదువుతున్నారు, లేకపోతే అభిషేకం చేస్తున్నారు, ఆ పరమాత్మని ఎలా ఊహించుకుని చేస్తున్నారు, ఎంతసేపు ఆ ఊహ నిలుస్తున్నది, ఆ పరమాత్ముడి ఊహ నిలుస్తున్నది క్షణకాలం పాటు, అతి తక్కువ సమయమే. అలా ఎక్కువ సమయం నిలుపుకుంటూ సాధకులైనటువంటి వాళ్ళు అలా 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 వెళ్ళి ఆయన్నే శరణు వేడుకుంటూ ఈ బుర్రలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానం అనేటువంటి సోపానాన్ని అలా ఎక్కుతూ పరమాత్ముని చేరుకునేటువంటి సాధనకి వెళ్ళాలి ఎప్పుడు కూడా. అట్లాంటి సాధన చేయాలి. మధ్యలో చాలా ఆటంకాలు కలుగుతాయి, అవంతా విష్ణుమాయే. చేసేది ఆయనే, మనకి ఆటంకాలు పరీక్షలు పెట్టేది ఆయనే. పరీక్షలో నెగ్గుతావా లేదా చూస్తాడు. నువ్వు నెగ్గావా, సరే సరే, ఇదే వైష్ణవ మాయ. అలా ఇక్కడ కూడా ఆవిడ మీద ఆ మాయని ప్రయోగించేసేటప్పటికీ మరుక్షణంలో ఆవిడ వీడు నా పిల్లవాడు కదా అంటూ దగ్గరికి తీసుకుని లాలించడం మొదలు పెట్టేసింది. సద్యో నష్ట స్మృతి గోపి, వెంటనే గోపి అంటే ఇక్కడ యశోద, తల్లి గోపి యశోద. నష్ట స్మృతి సద్య అంటే వెంటనే, మరుక్షణంలోనే ఆ మాయ ప్రభావంతో, పరమాత్మ మాయ చేస్తే ఎవరైనా సరే పడాల్సిందేగా. స్మృతి నష్ట,
అప్పటిదాకా ఆవిడ కలిగినటువంటి జ్ఞానోదయము, వివేకము ఇవన్నీ కూడా నష్ట, మొత్తం పోయినాయి. మళ్ళీ నా పిల్లవాడు అనేటువంటి మాయలోకి వచ్చేసింది. సద్యో నష్ట స్మృతిర్గోపి సారోప్యారోహమాత్మజం, సారోప్యారోహమాత్మజం ప్రవృద్ధ స్నేహ కలిల హృదయాసీత్యథాపురా, ప్రవృద్ధ స్నేహ కలిల హృదయాసీత్యథాపురా. అలా స్మృతి ఆవిడ యొక్క జ్ఞానము అనేటువంటిది మళ్ళీ మారిపోయి వైష్ణవ మాయతో సౌబంధాల్లోకి వచ్చేసి ఈ పిల్లవాడు నా పిల్లవాడు కదా అని చెప్పి ఆమె ఆరోప్య ఆత్మజం, ఆత్మజం ఆరోహం, తన దగ్గరికి వస్తున్నటువంటి ఆ పిల్లవాడిని ఆరోప్య తన ఒళ్ళోకి ఎక్కించుకుని అలా ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రవృద్ధ స్నేహ కలిల హృదయాసీత్యథాపురా, పూర్వం లాగానే ఒకసారి హృదయానికి ఆలింగనం చేసేసుకుని ప్రవృద్ధ స్నేహ కలిల, వృద్ధ అంటే వృద్ధి చెందినటువంటి ఆప్యాయతతో అనురాగంతో ఆ పిల్లవాడిని ఒక్కసారి హత్తుకుని కూర్చుంది. వీడు నా పిల్లవాడు, నా చంటి బిడ్డ అంటూ ఒక్కసారిగా హత్తుకుని కూర్చుంది ఆ పిల్లవాడిని. ఇది ప్రేమానురాగాలు అంటే. అట్లాంటి ప్రేమానురాగాలు, భవబంధాలు అనేటువంటివి మనల్ని ఎలా కట్టిపడేస్తాయి అనడానికి ఈ సన్నివేశం అనేది ఒక ఉదాహరణ. పరమాత్ముడి యొక్క తల్లికి ఆయనే ఆ పరీక్ష పెడితే క్షణకాలం మాత్రమే బుద్ధి నిలిచింది ఆ తల్లికి. పుత్ర ప్రేమ, పుత్ర వాత్సల్యం, పుత్రుల మీద ప్రేమ ఉండొచ్చు, కానీ మితిమీరినటువంటి ప్రేమ, మితిమీరిన వాత్సల్యాలు ఉండకూడదు. అలా ఉంటే అది ధృతరాష్ట్రుని యొక్క ప్రేమ అయిపోతుంది, గుడ్డి ప్రేమ అయిపోతుంది. అంతే, ఎంతవరకు ఉండాలో అంతవరకు అలా ఉండాలి ఎప్పుడు. అలాగే త్వయ్యాచోపనిషద్భిశ్చ సాంఖ్యయోగైశ్చ సాత్వతైః ఉపగీయమానమాహాత్మ్యం హరిం సామాన్యతాత్మజః, హరిం సామాన్యతాత్మజం. త్వయ్యా, ఇక ఇక్కడి నుంచి ఇట్లాంటి బిడ్డని కన్నటువంటి ఆ తల్లి ఎంత ధన్యురాలో కదా అని చెప్పి వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. త్వయ్య కాదు, త్రయ్యి అనే పదానికి అర్థం వేదములు. త్రయ్య అంటే వేదముల చేత, త్రయ్యాచ ఉపనిషద్భిశ్చ విడతీస్తే త్రయ్యాచ ఉపనిషద్భిశ్చ, 3 వేదముల చేత, సమస్తమైనటువంటి ఉపనిషత్తుల చేత, సాంఖ్యయోగైశ్చ సాత్వతైః, సమస్తమైనటువంటి సాంఖ్యయోగముల చేత, జ్ఞానయోగముల చేత, కర్మయోగముల చేత మొదలైనటువంటి వాటితో ప్రతిపాదించబడినటువంటి ఈ భగవంతుడు అంతర్యామి ఎవరైతే ఉన్నారో అటువంటి పరమాత్ముని, వేదాలు ఎవరినైతే కీర్తిస్తున్నాయో, ఉపనిషత్తులు ఎవరినైతే ప్రస్తుతిస్తున్నాయో, సాంఖ్యయోగ కర్మయోగాలు అనేటువంటి ఏ భగవంతునైతే ఈయన భగవంతుడు ఇలా చేయాలి ఇలా చేయాలని కీర్తిస్తున్నాయో, ఉపగీయమాన మాహాత్మ్యం, ఉపగీయమాన అంటే ప్రశంసించడం, చెప్పటం, ఎవరి మహాత్మ్యాన్ని అయితే చెప్తూ ఉన్నాయో వేదములన్నీ, పురాణాలన్నీ, యోగములన్నీ, ఉపనిషత్తులన్నీ, అటువంటి హరిం సామన్యతాత్మజం, సామన్యతాత్మజం, అటువంటి హరి నా కుమారుడు కదా అని చెప్పి, ఆత్మజం మన్య, నా బిడ్డడు అటువంటి వాడు కదా అని చెప్పి మరింత పుత్రునిగా భావించిన ఆ యశోదమ్మ ఎంత ధన్యాత్మురాలో కదా అని చెప్పి వ్యాసుల వారు చక్కగా ఆవిడ యొక్క స్తుతిని చేశారు. వ్యాసుల వారే కాదు, ఇక్కడ సందేహం మహారాజు అయినటువంటి పరీక్షిత్తుకు కూడా వచ్చింది. రాజోవాచ, ఏమిటయ్యా ఈ అదృష్టం ఏమిటి, ఏం పట్టింది ఈ అదృష్టం వీళ్ళిద్దరికి, నందుడికి యశోదకి? నంద కిమకరోద్ బ్రహ్మన్ శ్రేయ ఏవం మహోదయం యశోదాచ మహాభాగా అపౌ యస్యాస్తనం హరిః. పరీక్షిత్ మహారాజు సుఖయోగేంద్రుల వారిని అడుగుతూ, నంద కిం అకరోద్ బ్రహ్మన్, హే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణోత్తమ, నందుడు ఏం చేశాడయ్యా? ఇంత గొప్ప శ్రేయ ఏవం మహోదయం, ఇంత గొప్ప శ్రేయస్సు కలిగింది, ఇంత గొప్ప అదృష్టం కలిగింది, పరమాత్ముణ్ణి కన్న తండ్రిగా చూసుకుంటున్నాడు, పరమాత్ముడు ఆయనకి కన్నబిడ్డ అయిపోయాడు, ఈయన కన్న తండ్రి అయిపోయాడు. ఏం చేశాడు ఆ నందుడు? ఈ తల్లి ఏం చేసింది? యశోదాచ మహాభాగ, ఈ మహానుభావురాలు ఈవిడేం చేసింది పుణ్యం? ఎందుకంటే స్వయంగా ఆ పిల్లవాడికి, ఆ పరమాత్ముడికే పపౌ యస్యాస్తనం హరిః, తన స్తన్యాన్ని అందించింది.
ఆ శ్రీహరికే. ఈ తల్లి ఎంత అదృష్టవంతురాలు, ఆ తండ్రి ఎంత అదృష్టవంతురాలు, ఎంత మహాభాగ్యం వీళ్ళిద్దరిది. ఏం చేసుకున్నారు వీళ్ళు, ఏం పుణ్యం చేసుకున్నారు? వాళ్ళిద్దరు ఏం చేసుకున్నారు? వీళ్ళిద్దరికి ఇంత పుణ్యం ఏమిటి, వాళ్ళిద్దరూ చేసుకున్న అభాగ్యం ఏమిటి? ఎవరిద్దరు? పితరౌ. పితరౌ అనే సమాసానికి అర్థం ఏమిటంటే తల్లిదండ్రులు అని అర్థం. ఎవరా తల్లిదండ్రులు అంటే దేవకీ వసుదేవుడు. అసలు తల్లిదండ్రులైనటువంటి ఈ పిల్లవాడిని కన్నటువంటి వాసుదేవుని కన్నటువంటి ఆ దేవకీ వసుదేవుడు. పితరౌ నాన్వబిందేతాం కృష్ణోదారార్భకేహితం గాయంత్యాపి కవయో యల్లోక శమలాపహం. యల్లోక శమలాపహం. పితరౌ నాన్వవిందేత నా అనువిందేత. ఆ పితరులకి ఏం దురదృష్టం అది. ఇంత అద్భుతమైనటువంటి బాల్య క్రీడలు, బాల్య లీలలు, కృష్ణుడి యొక్క లీలల్ని కనలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు, వినలేకపోతున్నారు. నా అనువిందేతాం. ఏం దౌర్భాగ్యం వాళ్ళది. వీళ్ళది ఏమిటి, ఇంత అదృష్టం ఏమిటి వీళ్ళది. కృష్ణోదారార్భకేహితం. కృష్ణ దార అర్భక. కృష్ణోదార అర్భక. ఈ పిల్లవాడి యొక్క అర్భకుడైన ఈ బాలకృష్ణుడి యొక్క లీలలు వాళ్ళు చూడలేకపోతున్నారు కదా దేవకీ వసుదేవులిద్దరు. ఎటువంటి పిల్లవాడో రెండో పాదంలో ఇస్తున్నారు. ఎల్లోక శమలాపహం కవయ గాయంత్యాపి. కవయ అనే పదానికి అర్థం కవులు అనే పదానికి అర్థం పండితులని, కవులని, మహర్షులని. అందరూ సమస్తమైనటువంటి లోకాలలో, మొత్తం 14 లోకాలలో ఉన్నటువంటి వాటిల్లో విశ్వానికి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క లీలలు ఎవరైతే గాయంత్యాపి ఇప్పటికీ కూడా ప్రస్తుతిస్తున్నారో, ఏ కవులైతే స్తుతిస్తున్నారో, అట్లాంటి ఆ పరమాత్మ యొక్క లీలలు, బాలకృష్ణుడి యొక్క లీలలు కనలేకపోతున్నారు కదా ఆ తల్లిదండ్రులు దేవకీ వసుదేవులిద్దరు. ఏమిటి, ఏం చేసుకున్నారంటే సుఖ మహర్షి చెప్తున్నాడు ఇక్కడ కారణాలు. ఏం చేసుకున్నారు ఏమిటయ్యా, నంద యశోదులిద్దరు సామాన్యుల వాళ్ళిద్దరు అంటూ వాళ్ళ పూర్వజన్మ ఒక 2 శ్లోకాలలో చెప్తున్నాడు. నందుడు ద్రోణుడు అనేటువంటి ఒక వసువు. యశోద పూర్వజన్మలో ధర అనేటువంటి ఈ వసువు యొక్క భార్య. వాళ్ళిద్దరూ పరమ వైష్ణవ భక్తులు. ద్రోణో వసూనాం ప్రవరో ధరయా సహ భార్యయా కరిష్యమాణ ఆదేశాన్ బ్రహ్మణస్తమువాచ. బ్రహ్మ యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ నిరంతరం హరిస్మరణతో హరిసేవ చేసుకునేటువంటి వసువు ద్రోణ. వసూనాం ప్రవర. ప్రవర అంటే గొప్పవాడు, ముఖ్యమైనటువంటి వాడు. వసువులలో ముఖ్యమైనటువంటి వసువు ద్రోణుడు అనేటువంటి వసువు. ఆయన భార్య ధరయా సహ భార్యయ. ఆయన భార్య అయినటువంటి ధరతో పాటుగా బ్రహ్మణ ఆదేశాన్ కరిష్యమాణ. బ్రహ్మదేవుడు ఏ ఆదేశం చెప్తే, ఏ ఆజ్ఞ చెప్తే ఆ ఆజ్ఞని తూచా తప్పకుండా పాటిస్తూ నెరవేరుస్తూ హరినామస్మరణతో కాలం గడుపుతూ ఒకానొక సందర్భంలో తం ఉవాచ. ఆ బ్రహ్మదేవుడితో అంటున్నారట. ఎవరంటే ద్రోణుడు భార్య ధర. జాతయోర్న మహాదేవే భువి విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమాలోకే యయాంజో దుర్గతిం తరేత్. నాయన, మేము ఒకవేళ భూలోకంలో పుట్టవలసిన అవసరం వస్తే, అగత్యం వస్తే, భువి విశ్వేశ్వరే హరౌ, భూమి మీద పుట్టవలసినటువంటి అవసరం వస్తే, జాతయోర్నౌ మేమిద్దరం పుట్టవలసినటువంటి ఏదైనా సంకల్పం ఉంటే అక్కడ విశ్వేశ్వరే హరౌ విశ్వేశ్వరుడైనటువంటి ఆ హరియందు భక్తి స్యాత్ పరమాలోకే పరమభక్తివంతులైనటువంటి వాళ్ళుగా మమ్మల్ని జన్మింపజేయి. అంటే నిరంతరము శ్రీహరిని కొలిచేటువంటి భక్తులుగా మమ్మల్ని జన్మింపజేయి చాలు భూలోకంలో. విశ్వేశ్వరే హరౌ భక్తి స్యాత్ పరమాభక్తి స్యాత్. మామూలు భక్తి కూడా కాదు, గొప్ప భక్తి కలిగినటువంటి ఒక ఉపాసకుల్లాగా మమ్మల్ని జన్మింపజేయి. యయాంజో దుర్గతిం తరేత్. ఏ పరమాత్ముడి యొక్క పాద పద్మాలతో అయితే దుర్గతిం తరేత్, అనేకమైనటువంటి కష్టాలని, దుర్గతుల్ని మనం తరింప చేసుకుంటాము, అటువంటి పరమాత్ముని సేవించే భక్తి వాత్సల్యం కలిగిన సాధకులుగా మమ్మల్ని పుట్టించన్నారు. వెంటనే బ్రహ్మదేవుడు అస్తు ఇది ఉక్త్వా. అస్తు ఇది ఉక్త తథాస్తు అన్నాడంతే. అస్త్విత్యుక్త స భగవాన్ వ్రజే ద్రోణో మహాయశాః జగ్నేనంద ఇతి ఖ్యాతో యశోదాసాదరా భవత్.
అస్త్విత్యుక్త అస్తు ఇది ఉక్త స భగవాన్. ఆ బ్రహ్మదేవుడు అస్తు ఇది ఉక్త, సరేనాయన తథాస్తు అలాగే కానీ అని అని బ్రహ్మదేవుడు తథాస్తు అనగానే అక్కడ చెప్పినటువంటి ఆ ద్రోణుడు వ్రజే ద్రోణో మహాయశ, ఆ ద్రోణుడు ఈ నందగోకులంలో జగ్నే నంద ఇతి ఖ్యాతే, జగ్నే అంటే జన్మించడం, నంద ఇతి ఖ్యాతో జగ్నే, నందుడనే పేర ఈయన జన్మిస్తే యశోదా సా ధరాభవత్, ఆ ధర ఆవిడ ఇక్కడ యశోదగా జన్మించింది. తతో భక్తిర్భగవతి పుత్రీభూతే జనార్దనే, జనార్దనే దంపత్యోర్నితరామాసీత్ గోపగోపీషు భారత. తతో భక్తిర్భగవతి, అప్పటి నుంచి ఈ భగవంతుని మీద అత్యంతమైనటువంటి భక్తితో ఆసీత్ ఉన్నారు. పుత్రీభూతో జనార్దనే, జనార్దనుని పుత్రుడిగా పొంది ఎంతో భక్తితో దంపత్యోర్ నిత్య రామాసీత్ గోపగోపీషు భారత, నిత్యము రాముణ్ణి పరమాత్ముని భక్తి పారవశ్యంగా అనునిత్యము సేవిస్తున్నారయ్యా ఈ గోపగోపీ జనాలతో పాటుగా ఈ నందుడు, ఈవిడేమన్నా యశోద, వీళ్ళిద్దరు. అట్లాంటి వాళ్ళు అక్కడి నుంచి కృష్ణుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు, ఆ బ్రహ్మదేవుడు వీళ్ళకిచ్చినటువంటి వరాన్ని నిజం చేస్తున్నాడు అంటూ ఈ శ్లోకంలో చెప్తున్నారు. కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభు. బ్రహ్మదేవుడు వీళ్ళకేం వరం ఇచ్చాడు? భూలోకంలో పెడితే నేను పరమాత్మను సేవించుకునే భక్తి కలిగి ఉండాలి అని చెప్పి బ్రహ్మదేవుడు ఏదైతే వరం ఇచ్చాడో, బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాన్ని కృష్ణ పరమాత్ముడు భుజాల మీద వేసుకుని వీళ్ళ వరాన్ని నిజం చేస్తున్నాడు అని చెప్పి వర్ణిస్తున్నారు. ఇట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా మంది యొక్క వరాలని, శివుడిచ్చిన వరాన్ని, బ్రహ్మ ఇచ్చిన వరాన్ని, ఇంద్రుడు ఇచ్చినటువంటి వరాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని ఒక అనుసంధానంగా చేసుకుని వరాలు తీర్చినటువంటి సంఘటనలు ముందు ముందు మనకు చాలా వస్తాయి. కృష్ణో బ్రహ్మణ ఆదేశం సత్యం కర్తుం వ్రజే విభు, అది సత్యం చేయడం కోసం అని చెప్పేసి వ్రజంలో గొల్లపల్లిలో శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించాడు. ఎవరితో పాటుగా? సహరామో వసం చక్రే, రాముడితో బలరాముడితో పాటు నివసిస్తూ తేషాం ప్రీతిం స్వలీలయ, వాళ్ళందరికీ కూడా గొల్లపల్లిలో స్వలీలయ ప్రీతిం చక్రే, తన యొక్క లీలలతో, అద్భుతమైనటువంటి లీలలతో ఆనందింపజేస్తున్నాడు, పరవశింపజేస్తున్నాడు అయ్యా శ్రీకృష్ణ పరమాత్ముడు అంటూ ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే పూర్వార్థే విశ్వరూప దర్శనే అష్టమోధ్యాయ సమాప్త. శ్రీకృష్ణ వారు విశ్వరూపాన్ని చూపించడం ఇది రెండోసారి. అయితే ఇలా ఎందుకు చూపించాడు, ఈ సందర్భంలోనే ఎందుకు చూపించాడు, అంతకు ముందు ఎందుకు చూపించాలా, తర్వాత ఎప్పుడైనా చూపించవచ్చు కదా అని అనుకునే సందర్భాలు ఉన్నాయి. దానికి రాబోయే ఉలూక బంధనం అనేటువంటిది కనెక్షన్. ఈ ఉలూక బంధనంలో ఒక సన్నివేశం జరిగింది. అది ఏమిటి, ఎందుకు జరిగింది, ఈ మోహం ఎట్లాంటిది అనేటువంటిదంతా కూడా ఆ ఉలూక బంధనంలో కొన్ని రహస్యాలు చెప్పవలసి ఉంటాయి. అవి చెప్తూ ప్రస్తావించుకున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఒకటి రెండు శ్లోకాలు ఎక్కువ చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కో రోజు కొంచెం ఫాస్ట్ గా వెళ్తామండి. తక్కువ శ్లోకాలు ఆపేయాల్సిన చోట మేము